హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ గురించి చెప్తున్నామండి. పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అండి ఇది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, దాని తర్వాత అడ్మిషన్, తర్వాత రిటైర్మెంట్, రిటైర్మెంట్ తర్వాత డెత్, లాస్ట్కి వచ్చేటప్పటికి డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఎన్ని పార్ట్స్ వచ్చినాయి మనకి? ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి, తర్వాత గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, నెక్స్ట్ రిటైర్మెంట్, పార్ట్నర్ రిటైర్ అవ్వడం, తర్వాత వచ్చేటప్పటికి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, నెక్స్ట్ డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. మొత్తం సిక్స్ సిక్స్ అన్నమాట. అయితే ఈ పార్ట్నర్షిప్ సంబంధించి మనకి ఎగ్జామ్ లో మొన్న మే 2025 తీసుకున్నా, అలాగే సెప్టెంబర్ 2024, అలాగే జనవరి తీసుకున్నా కానండి, ఇది వెయిటేజ్ చాప్టర్ అండి మనకి. మొన్న మేలో వచ్చేటప్పటికి ఒక 10 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చారండి. అంటే థర్డ్ క్వశ్చన్ లో బి క్వశ్చన్ గా, థర్డ్ లో బి, అలాగే ఫోర్త్ లో ఏ, 18 మార్క్స్ కి ఇచ్చారు. అలాగే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ ఇచ్చారండి. అంటే 4 మార్క్స్ అక్కడ కవర్ అయినాయి. నెక్స్ట్ మీకు కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్స్ లో 8 మార్క్స్ ఒకటి, 10 మార్క్స్ ఒకటి, ఎప్పుడు మే 2025 కి, అంటే 22 మార్క్స్ కి ఇచ్చారు. అలాగే మనం సెప్టెంబర్ లో, నెక్స్ట్ జనవరిలో చూసుకున్నా కూడా మనకి టోటల్ గా 22 మార్క్స్, 22 మార్కుల వరకు కవర్ అయిందండి. ఓకేనా? ఒక పేపర్ లో వచ్చేటప్పటికి 5 మార్క్స్ ప్రాబ్లమ్, 15 మార్క్స్ ప్రాబ్లమ్ ఇచ్చారండి. 20 ట్రూ ఆర్ ఫాల్స్ లో ఒక 2 మార్క్స్. తర్వాత ఒక పేపర్ లో వచ్చేటప్పటికి 10 మార్క్స్, 10 మార్క్స్, రిటైర్మెంట్ ఒక చోట, అడ్మిషన్ ఒక చోట ఇచ్చారు. 10, 10, 20. తర్వాత ఒక 2 మార్క్స్ వచ్చేటప్పటికి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇచ్చారు. ఓకేనా? ఇలా మనకి 20 నుంచి 22 మార్కుల వరకు క్లియర్ గా మనకి కవర్ అవుతుంది. మన రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తర్వాత బిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా మనం ప్రిపేర్ చేసేసాము. ఆ చాప్టర్స్ లో ఏవేవైతే మనకు సమ్స్ ఉన్నాయో మొత్తం కూడా అప్లోడ్ చేశానండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి మనకి నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అవి కంప్లీట్ చేసి ఒక క్లాస్ సరిపోతుందండి. ఓకే, మనకి 10+10 మార్క్స్ గా ఇచ్చారు మన మే 2025 పేపర్ లో. ఈ రెండింటి నుంచి ఏది రెక్టిఫికేషన్ అండ్ బిఆర్ఎస్, అంటే 20 మార్కులు అక్కడ. ఒక బాగా క్లియర్ గా ఈ పార్ట్నర్షిప్ వింటే మీకు 22 మార్క్స్ కవర్ అవుతున్నాయండి. అంటే ఇప్పటి వరకు ఇది కూడా కంప్లీట్ చేసేస్తే మనం ఎంత, 22+10+10 42 మార్క్స్కి వచ్చినట్టుగా. ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మొత్తం మేము ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే గనక, ఓకే, మనకు టైం కూడా ఏంటి, చాలా తక్కువ టైంలో మనం పేపర్ అనేది, మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఏమో, క్వశ్చన్స్ ఏమో బల్కీగా ఉంటాయండి. మనకి ఇచ్చే టైం ఏమో 3 గంటలే. సో 3 గంటల్లో మనం ఎలా అయితే మొత్తం టోటల్ మార్క్స్ వచ్చేటట్టు, అంటే టోటల్ మార్క్స్ కాదండి, టోటల్ క్వశ్చన్స్ మనం ఏంటి, ఒకటే కదా మనకి చాయిస్ ఇచ్చేది, ఒక క్వశ్చనే కదా. అంటే మొత్తం కూడా మనం కవర్ చేసేటట్టు చూసుకోవాలి. మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో మనకి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ లో ఆన్సర్స్ తెలిసే ఉంటాయి, కానీ టైం సరిపోదు. ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఇది. ఆ క్వశ్చన్ ఎనాలిసిస్ చేయడానికి టైం అయిపోతా ఉంటది. సో మనం ఏంటంటే నేర్చుకునే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్ అయిపోండి అని చెప్తాను నేను. అప్పుడు ఎలా ఇచ్చినా కూడా మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు రెక్టిఫికేషన్ బిఆర్ఎస్ మొన్న మే 2025 కి మనకి 10+10 20 మార్క్స్ కి ఇచ్చారు. అవునా? అలాగే పార్ట్నర్షిప్ 22 మార్క్స్ కి ఇచ్చారు. మొత్తం 42 మార్క్స్ అక్కడే వస్తాయి. ఓకేనా? మనం పార్ట్నర్షిప్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నామని ఇంట్రడక్షన్ అనమాట. పార్ట్నర్షిప్ ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి ఏమవుతుంది, సోల్ ప్రొపరేటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఫైనల్ అకౌంట్స్ తయారు చేసినప్పుడు ఒకటే ఒకడు ఉంటాడు కాబట్టి, ప్రొపరేటర్ ఒకడే ఉంటాడు కాబట్టి నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎవరికి వెళ్ళిపోతుంది అంటే ఒకడే ఉంటాడు కాబట్టి ఆయన క్యాపిటల్ కి మనం తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేసేస్తున్నాము. అవునా? అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ ప్రొసీజర్. ఏంటది, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లు వేసుకుంటారండి. ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ని, ఆ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా ఒకే ప్రొపరేటర్ ఉంటే కనుక, సోల్ ప్రొపరేటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఒకడే ఉంటాడు కాబట్టి ఆయన క్యాపిటల్ కి యాడ్ చేసేస్తాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి మోర్ దాన్ వన్ ఉంటారు కాబట్టి పార్ట్నర్షిప్ ఫామ్ లో వాళ్ళకి మనం వాళ్ళ క్యాపిటల్స్ కి యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందుగా ఏమవుతుంది అంటే ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి రెమ్యూనరేషన్, అంటే ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. అలాగే వాళ్ళ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్, వాళ్ళు ఏవైతే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశారో వాటి మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సంస్థ. ఓకేనా? రైట్. ఇలా మనకి ఒక్కోసారి ఏంటంటే డ్రాయింగ్స్ తెచ్చిన క్యాపిటల్ లో నుంచి డ్రాయింగ్స్ రూపంలో, అంటే వాళ్ళ ఓన్ ఖర్చుల కింద తీసుకెళ్లిపోయినప్పుడు దానికి సంబంధించి సంస్థ వాళ్ళ నుంచి ఛార్జ్ చేస్తుందండి. ఓకేనా? దాన్ని కూడా ఎంటర్ చేస్తూ ఉంటాం మనం. రైట్. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి మనకి. ఓకే, ఎప్పుడు మనకి నెట్ ప్రాఫిట్,
ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ మనం కనుక్కున్న తర్వాత సోల్ ప్రొప్రైటర్షిప్ లోనేమో డైరెక్ట్ గా క్యాపిటల్ అకౌంట్ కి కలిపేస్తామండి. ఇక్కడ కలపము. ఎందుకు అంటే రెమ్యూనరేషన్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వాళ్ళు పార్ట్నర్స్ నుంచి మనకి ఏంటంటే లోన్ ఏదైనా గనక వాళ్ళు ఇస్తే గనక దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది సంస్థ. సో ఆ ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనేది అవన్నీ కూడా దేంట్లో నుంచి తీసేస్తారండి, వచ్చినటువంటి ప్రాఫిట్ లో నుంచి తీసి పక్కన పెడతాం జరుగుతుంది. రెమ్యూనరేషన్ అని చెప్పాను, కమిషన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఒక్కొక్కసారి ఏంటి అంటే రిజర్వ్ కింద కొంత ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. 10% అని సర్టెన్ పర్సెంటేజ్ ప్రకారంగా కొంత అమౌంట్ మళ్ళిస్తూ ఉంటారు జనరల్ రిజర్వ్ కింద. రైట్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిని సంస్థ పార్ట్నర్ మీద ఛార్జ్ చేస్తుందండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో సంస్థ నుంచి సంస్థే పార్ట్నర్ కి పే చేయాల్సి ఉంటుంది. ఇలా అంటే ఏంటి, వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి కలపకుండా మనం నెట్ ప్రాఫిట్ తీసుకుని ఇంకో అకౌంట్ తయారు చేయడం జరుగుతుందండి. ఇంకో అకౌంట్ అంటే ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అన్నమాట. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. దానిలో మన నెట్ ప్రాఫిట్ ఏదైతే దానిలోకి తీసుకొచ్చామో ఆ నెట్ ప్రాఫిట్ నుంచి ఈ పార్ట్నర్స్ కి ఏమైనా క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ పే చేయాలన్నా, లేదంటే రెమ్యూనరేషన్స్ లేదా కమిషన్స్ పే చేయాల్సి ఉన్నా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏమైనా పే చేయాలన్నా కానీ ఆ ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ దానిలో నుంచి మొత్తం అవన్నీ కూడా వీళ్ళకి పే చేసినట్టు చూపించేసి దాంట్లో తగ్గించేసి ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో, అర్థమైందా? అప్పుడు రిజర్వ్లకి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ని పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అగ్రీడ్ రేషియోలో. ఏమీ చెప్పకపోతే గనక ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి. ఒక్కోసారి వాళ్ళ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు కదండి, ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏమీ చెప్పకపోతే ఈక్వల్ లేదా అగ్రీడ్ రేషియో ఇలా. ఓకే, ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటి, మీకు ఒకవేళ మీరు సిఏ ఫౌండేషన్ కి ఇంటర్మీడియట్ సిఈసి బ్యాక్గ్రౌండ్, సిఈసి ఎంఈసి అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తే కనుక మీరు ఏంటి డైరెక్ట్ గా మీకు ఇంటర్మీడియట్ బుక్ లో మరి ఇప్పుడు ఎలా ఉందో మరి జనరల్ గా అయితే ఏంటి అంటే అడ్మిషన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్, రిటైర్మెంట్ అలా చెప్తారు. ఒకవేళ మనకి ఇంట్రడక్షన్ కూడా ఈ మధ్య ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ లో ఆ, ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్ అలా చూసినట్టయితేనేమో ఓన్లీ అడ్మిషన్ నుంచే ఇచ్చేవాళ్ళండి, ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. మరి ఇప్పుడు ఆ ఈ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేయడం ఇవన్నీ కూడా ఆ, మొన్న లాస్ట్ మారినటువంటి బుక్స్ లో అలా ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉందనేది నేనైతే ప్రెసెంట్ అయితే గమనించలేదు నేను. ఓకేనా? డైరెక్ట్ గా మీకు ఏంటి అంటే ఒకవేళ ఎలా ఇచ్చినా కూడా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో సారీ ఎగ్జామ్ పేపర్ లో ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ లేదంటే అడ్మిషన్ తగులుతుందండి. అంతకు మించి ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆ ప్రాఫిట్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఇవ్వడం అనేది అయితే జరగటం లేదు నా ఉద్దేశం ప్రకారము. డైరెక్ట్ 20 marks ప్రాబ్లం రిటైర్మెంట్ ఆర్ రిటైర్మెంట్ ఆర్ అడ్మిషన్ కి వెళ్ళిపోతున్నారండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి అంటే అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ ముందు ఓకేనా ఏమిటి ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఉంటుంది. దానికన్నా ముందు మనకి యూనిట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ అండి, ఇంట్రడక్షన్. ఓకే, ఇంట్రడక్షన్ అనగానే అర్థం చేసుకోండి, మళ్ళీ చదువుతున్నా. ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చెయ్యరు. దాంట్లో నుండి ఏవైనా గనక పార్ట్నర్స్ కి పేమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి పే చేసిన తర్వాత, అలాగే ఒకవేళ రిజర్వ్ ఏమైనా గనక రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ని పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేద్దాం. ఇదిగోండి, పార్ట్నర్షిప్ అండ్ ఎల్ఎల్పి అకౌంట్స్ అన్నారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఇంట్రడక్షన్ లో అంతా కూడా మనకి ఏంటంటే పిఎండ్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ వేస్తాము, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం కనుక్కుంటాము, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. తర్వాత ఫిక్స్డ్ క్యాపిటల్ మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ లో అంటే టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ లో ఒకటి క్యాపిటల్ అకౌంట్స్ ఎన్ని రకాలు అంటే ఫిక్స్డ్ క్యాపిటల్. తర్వాత మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ లోనేమో మనకి మళ్ళీ ఏమవుతాయి అంటే రెండు రకాలు ఉంటాయండి ఫిక్స్డ్ క్యాపిటల్ లో. అవన్నీ కూడా మనం చెప్తాం జరిగింది. కరెంట్ వాళ్ళ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ వేస్తాము. ఓకేనా? ఇలా. రైట్. సరే, నేచర్ ఇవన్నీ థీరీ పార్ట్ అండి ఇదంతా కూడాను. ఓకే. రైట్. క్లాజెస్, మెయిన్ క్లాజెస్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ డీడ్ అండి. వాళ్ళ ఒప్పందం ఉంటుందండి మనకి, రాతపూర్వకంగా కానీ ఉండొచ్చు లేదా ఓవరాల్ గా కూడా ఉండొచ్చు అని చెప్తాము. ఒకసారి దీన్ని చూసుకుంటే వెళ్ళిపోదాం మనం.
The relation between the partners is governed by mutual agreement known as partnership deed. ఒప్పందం అనమాట. అంటే భాగస్వామ్య ఒప్పందము. ఇట్ షుడ్ బి కాంప్రహెన్సివ్ టు అవాయిడ్ డిస్ప్యూట్స్ లాటర్ ఆన్. తర్వాత వచ్చేటటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని తప్పించుకోవడం కోసము ఈ ఒప్పందం జరుగుతుంది. ఇట్ ఈస్ usual therefore to find the following clauses in a partnership deed which may or may not be రిజిస్టర్ అవ్వచ్చు లేదా కాకపోవచ్చు. ఏంటి? నేమ్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ ద పార్ట్నర్స్ పేర్లు, అలాగే సంస్థ పేరు. కమెన్స్మెంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ బిజినెస్, దాని యొక్క ప్రారంభము, దాని యొక్క డ్యూరేషన్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు బి కాంట్రిబ్యూటెడ్ బై ఈచ్ పార్ట్నర్, ఒక్కొక్క పార్ట్నర్ కాంట్రిబ్యూట్ చేసేటటువంటి క్యాపిటల్. అమౌంట్ టు బి అలౌడ్ టు ఈచ్ పార్ట్నర్ యాజ్ డ్రాయింగ్స్ అండ్ ద టైమింగ్స్ ఆఫ్ సచ్ డ్రాయింగ్స్. ఓకే. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి అలౌడ్ టు ఈచ్ పార్ట్నర్స్ ఆన్ హిస్ క్యాపిటల్ అండ్ ఆన్ హిస్ లోన్ టు ద ఫర్మ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అట, అది కూడా ఎంత రేట్ ప్రకారము అనేది. అండ్ టు బి చార్జ్ ఆన్ హిస్ డ్రాయింగ్స్, అలాగే సంస్థ ఛార్జ్ చేస్తుందండి అతను కనుక డ్రాయింగ్స్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ద రేషియో ఇన్ విచ్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఆర్ టు బి షేర్డ్, వచ్చినటువంటి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని ఏ రేషియోలో షేర్ చేసుకోవాలనే విషయము. వెదర్ ఏ పార్ట్నర్ విల్ బి అలౌడ్ టు డ్రా ఎనీ శాలరీ, ఒకవేళ పార్ట్నర్ కి శాలరీ ఏమైనా ఇస్తే దాని సంగతి ఏంటి, దాని గురించి. ఎనీ వేరియేషన్స్ ఇన్ ద మ్యూచువల్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్స్. Method of valuing goodwill on the occasion of changes in the constitution of the firm. Procedure by which a partner may retire and the method of payment of his dues. Basis of the determination of the executors of a deceased partner and the method of payment. Treatment of losses arising out of the insolvency of a partner. Procedure to be allowed for settlement of disputes among partners. For preparation of accounts and their audit. Okay, next. నేను ఇక్కడ కొన్నిటికి స్టార్ మార్కులు పెడుతున్నానండి, ఎందుకు చెప్తాను తర్వాత. రూల్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఇన్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ డీడ్ లో కనుక కొన్నిటి గురించి కనుక లేకపోతే వాటి గురించి ఏంటి, వాటిని ఎలా తీసుకుంటాము అంటే పార్ట్నర్షిప్ డీడ్ లో, ఒప్పందంలో కొన్ని పాయింట్స్ కనుక లేకపోతే వాటి గురించి ఏంటి. ఆ పాయింట్స్ ఏంటంటేనండి, ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఆన్ దేని మీదండి? క్యాపిటల్. ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి ఇంత ఇంట్రెస్ట్ సంస్థ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే పార్ట్నర్ తెచ్చినటువంటి క్యాపిటల్ మీద ఇంత ఇంట్రెస్ట్ అనేది, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి సంస్థ అనేది గనక లేకపోతే, ఎక్కడ డీడ్ లో లేకపోతే, పర్సెంటేజ్ అనేది లేకపోతే, మిస్ అయితే మరి ఏంటండి పరిస్థితి? ఒప్పందంలో లేదు అని వాడు క్లియర్ గా చెప్తే అప్పుడు ఏమి చేద్దాము? ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తారు? వచ్చినటువంటి ప్రాఫిట్ నుంచి, నెట్ ప్రాఫిట్ నుంచి. ఏ అకౌంట్ నుంచి చేస్తాము అని మనం అంటే పిఎన్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేసి దాంట్లో మనం వీటన్నిటిని కూడా మనం సర్దుబాటు చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమని చెప్తున్నా నేను? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేవి అగ్రిమెంట్ లో ఒప్పందంలో మిస్ అయితే వాళ్ళ యొక్క ఈ ఏదైతే డీడ్ ఉందో ఒప్పందంలో కనుక ఈ పాయింట్స్ కనుక చెప్పకపోతే ఏం చేస్తామండి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి చెప్పకపోతే అసలు ఇవ్వము, డీడ్ లో లేకపోతే అసలు ఇవ్వము. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి వచ్చేటప్పటికి ఎంత ఇస్తామండి? 6% ఇస్తామండి, 6% ఇస్తాము. ఇలా గుర్తు పెట్టుకోండి పాయింట్స్. అదే ఇక్కడ నేను చెప్తున్నారు, చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. రూల్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్ టు ద కాంట్రరీ. చూద్దాం. నో పార్ట్నర్షిప్ హ్యాస్ రైట్ టు ఏ శాలరీ ఇవ్వకూడదు, శాలరీ తీసుకునేటటువంటి రైట్ ఉండదు, లేదు, శాలరీ తీసుకోకూడదు. ఏది? అగ్రిమెంట్ లో లేకపోతే, ఒప్పందంలో లేకపోతే. నో ఇంట్రెస్ట్ ఈస్ టు బి అలౌడ్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ తీసుకునేటటువంటి రైట్ కూడా ఉండదు. నెక్స్ట్, నో ఇంట్రెస్ట్ ఈస్ టు బి చార్జ్డ్ ఆన్ ద డ్రాయింగ్స్ మీద కూడా ఛార్జ్ చేయకూడదు సంస్థ కూడా. ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఈస్ టు బి అలౌడ్ ఆన్ ఏ పార్ట్నర్స్ లోన్ టు ద ఫర్మ్. సంస్థకి పార్ట్నర్ కనుక ఏమైనా క్యాపిటల్ కాకుండా లోన్ ఇస్తే కనుక దాని మీద 6% మాత్రమే ఇవ్వాలి. అదే ఒప్పందంలో కనుక రాసుకుంటే ఆ ఒప్పందం ప్రకారం ఎంత అయితే అంత, రాసుకోపోతే 6% ఇవ్వాలి. ఇక మిగిలిన విషయాలు నో.
నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆర్ టు బి షేర్డ్ ఈక్వల్లీ. ఇందాక చెప్పాం కదండి, అగ్రిడ్ రేషియో ఇవ్వకపోతే కనుక ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒప్పందంలో ఇవ్వకపోతే శాలరీ ఇవ్వకూడదు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ లేదు, నో ఇంట్రెస్ట్ ఈస్ టు బి. అలాగే సంస్థ కూడా డ్రాయింగ్స్ ఏదైతే పార్ట్నర్ డ్రాయింగ్స్ అంటే తెచ్చినటువంటి క్యాపిటల్ నుంచి అమౌంట్ డ్రా చేసుకెళ్ళాడు, దాని మీద ఇంట్రెస్ట్ ని కూడా రిసీవ్ చేసుకోకూడదు, అడగకూడదు పార్ట్నర్ ని. సంస్థ ఇవ్వదు, పార్ట్నర్ నుంచి కూడా కోరుకోకూడదు. కానీ పార్ట్నర్ కనుక అప్పు ఇస్తే 6% ఇవ్వాలంటే అగ్రిమెంట్ లో లేకపోతే రాసుకోకపోతే ఇంత అని. అలాగే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నెక్స్ట్ నోట్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్, ఒక్క నిమిషం, అబ్సెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ద ఇంట్రెస్ట్ అండ్ సాలరీ మే బి పెయిడ్ టు ఎ పార్ట్నర్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈస్ ప్రాఫిట్. ఓకే, ఒకవేళ అగ్రిమెంట్ లో మిస్ అయినా కానీ, ఒకవేళ అనుకుంటే, ఒకవేళ ప్రాఫిట్ ఉంటేనే అని చెప్తున్నారు, ప్రాఫిట్స్ వస్తేనే. తర్వాత ఎగ్జాంపుల్ ఏమంటున్నారు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇల్యూస్ట్రేషన్స్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మనం ఏ అండ్ బి కమెన్స్డ్ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ ఆన్ 1st January 2022. నో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వాజ్ మేడ్ ఎయిదర్ ఓరల్ ఆర్ రిటర్న్. ఎలాగో కూడా లేదట. దే కాంట్రిబ్యూటెడ్ 40,000 and 10,000 respectively as capital. In addition, A also advanced 20,000 on July 2022. ఇది అడిషనల్ క్యాపిటల్ అండి. A met with an accident on 1st April 2022 and could not attend to the partnership business up to 30th June 2022. The profits for the year ended on 31st December 2022 amounted to 50,600 rupees. ఇదండి నెట్ ప్రాఫిట్. Disputes having been arisen between them for sharing the profits. అయితే ఇదిగోండి క్లెయిమ్స్ ఎలా అంటే చూడండి. ఏ, he should be given interest at 10% per annum on capital and loan. Profit should be distributed in proportion of capital అట. నెక్స్ట్ బి ఏంటి, బి క్లెయిమ్స్, బి ఏమని క్లెయిమ్ చేస్తున్నాడు, నెట్ ప్రాఫిట్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ. హీ షుడ్ బి allowed remuneration of 1,000 rupees per month during the period of year's illness. Interest on capital and loan should be given 6% per annum. తర్వాత you are required to settle the dispute between them and distribute the profits according to law. State reasons for your answer. ఇక్కడ అండి ఓరల్ గాను లేదు, రిటర్న్ గాను లేదంట. అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. Since there is no written or oral partnership agreement, allowing rules are applicable as per Indian Partnership Act 1932. మనకు ఆల్రెడీ చెప్పాం కదండి, ఇదిగోండి ఏమి చెప్పాము అదే ఇక్కడ కూడా మనం రాసుకుంటాం అనమాట. ఇదిగోండి, నో ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ క్యాపిటల్, 6% ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ ద లోన్ అడ్వాన్స్డ్, చెప్పిందే కదా. ప్రాఫిట్ అండ్ లాసెస్ షెల్ బి షేర్డ్ ఈక్వల్లీ. నో రెమ్యూనరేషన్ ఈజ్ అలౌడ్ టు ఎనీ పార్ట్నర్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. ఈ పాయింట్స్ సంబంధించి మనకి క్లియర్ గా ఇచ్చారనమాట ఇక్కడ ఎగ్జాంపుల్లో. ఓకే, అప్పుడు ఏమవుతుందట, నెయిదర్ ఆఫ్ ఏ నార్ బి విల్ బి అలౌడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, 6% ఇంట్రెస్ట్ విల్ బి అలౌడ్ టు బోత్ ఏ అండ్ బి, లోన్ మీద అనమాట. ఇది బి పాయింట్. ప్రాఫిట్ అండ్ లాసెస్ షాల్ బి షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ ఏ అండ్ బి. నెక్స్ట్ నో రెమ్యూనరేషన్ షాల్ బి అలౌడ్ టు బి. జస్ట్ ఇది ఏంటి అంటే అకార్డింగ్ టు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం ఈ పాయింట్స్ చెప్పారండి. వీళ్ళకి ఎలా అప్లై అవుతుంది అనే దాని గురించి ఇక్కడ ఇస్తున్నారు. నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 50,600 అండి. లోన్ 20,000 మీద ఓన్లీ 6%, 6 నెలల కాలానికి ఇచ్చినటువంటి టైం పీరియడ్ బట్టి 600 రూపాయలండి. సో మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ లో ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పే చేసేసిన తర్వాత 50,000 రూపాయలు మిగిలిందండి. ఓకే, ఆ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ద పార్ట్నర్స్ 25,000 and 25,000 ఇలా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే అండి, దీని గురించి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక సమ్ లోకి వెళ్ళిపోదామండి. ఇల్యూస్ట్రేషన్ 1 చెప్తున్నా నేను, ఇంపార్టెంట్ ఇక ఇక్కడ నుంచి. ఇల్యూస్ట్రేషన్ 1 వినండి. ఏ అండ్ బి చాలా జాగ్రత్తగా వినండి. స్టార్ట్ బిజినెస్ ఆన్ 1st January 2022 విత్ క్యాపిటల్స్. ఏమండి క్యాపిటల్స్ అండి ఇవి 30,000 అండ్ 20,000 క్యాపిటల్స్. ఏ క్యాపిటల్ 30,000, బి క్యాపిటల్ 20,000. రైట్. అకార్డింగ్ టు ద పార్ట్నర్షిప్ డీడ్ ఉందంటండి. ఏమంటున్నారట, బి ఈజ్ ఎంటైటిల్ టు ఏ సాలరీ ఆఫ్ 500. ఏమండి బికి సాలరీ ఇస్తున్నామంట. ఇది డీడ్ లో చెప్పారు, 500 రూపాయల సాలరీ పర్ మంత్ అండి. అంటే 500 రూపాయలు నెలకొచ్చి, సో 12 నెలల కాలానికి వచ్చేటప్పటికి 6,000 రూపాయలు సాలరీ. ఓకే, ఆయనకి సాలరీ తీసుకుంటాడట 5,000 రూపీస్ పర్ మంత్. అండ్ ఇంట్రెస్ట్ ఈస్ టు బి అలౌడ్ ఆన్ క్యాపిటల్స్ at 6% per annum. ఓకే, డీడ్ లో చెప్పారు 6% అంటే ఇంట్రెస్ట్ దేని మీద అండి, 30,000 రూపాయల మీద. అవునా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్. ఓకేనా, ఏ
అలాగే బి ఎలా ఇస్తున్నామని మనం 30,000 రూపీస్ ఇంటూ 6% ఈజ్ ఈక్వల్ టు 1,800 రూపీస్. అలాగే 20,000 ఇంటూ 6% వచ్చేటప్పటికి 1,200 రూపీస్ అండి. ఈ రెండు ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఏది ఇది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బిది 1,200 రూపీస్. అలాగే ఏకి రెమ్యూనరేషన్ 600 రూపీస్ అండి ఆయన శాలరీ. నెక్స్ట్, ద రిమైనింగ్ ప్రాఫిట్స్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఇవి ఎక్కడ నుంచి ఇస్తామండి? మీరు చాలా పొరపాటు పడొద్దండి. క్యాపిటల్స్ నుంచి లెస్ చేయము, సంస్థకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ నుంచి, అర్థమవుతుందా? సంస్థకి ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయో చూసుకుని ఆ ప్రాఫిట్స్ నుంచి ఈ 6,000 రూపాయల్ని తీసేస్తాము. తర్వాత ఈ తీసేస్తాము అంటే ఏంటి? వాళ్ళకి ప్రాఫిట్స్ లో నుంచి పే చేస్తున్నాము. ఏకి ఈ శాలరీ 6,000 రూపాయలు పే చేస్తాము. తర్వాత ఏకి ఇంట్రెస్ట్ 1,800 రూపాయలు పే చేస్తాము. తర్వాత 1,200 పే చేస్తాము. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మాత్రమే ఈ 30,000 20,000 ఇక్కడ రాసా నేను. ఓకే, ఈ 1,800 1,200 రూపీస్ ని ఎక్కడ నుంచి పే చేస్తాము అంటే వచ్చినటువంటి ప్రాఫిట్స్ నుంచి అనేది గుర్తుపెట్టుకోండి. ద రిమైనింగ్ ప్రాఫిట్స్ అంటే రిమైనింగ్ అంటే ఏంటి? ఈ 6,000 ఈ 1,800 1,200 పోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఓకే, బిఫోర్ చార్జింగ్ ఎప్పుడు చెప్తున్నాను ఇంకా క్లియర్ గా, శాలరీ టు బి అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్, అంతే కదా. బీకా అంటే శాలరీ, ఏకా? ఓకే, బికి శాలరీ ఇచ్చిన తర్వాత అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ పే చేసిన తర్వాత అమౌంటింగ్ టు 25,000 రూపీస్. అర్థమవుతుందా? 25,000 రూపాయలు ప్రాఫిట్స్ వస్తే ఈ 25,000 రూపాయల్లో ఈ మూడిటిని పే చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ని వాళ్ళు ఈక్వల్ గా ఈక్వల్ కాదండి, సారీ, 5:3 లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అని ఇచ్చారండి. డ్యూరింగ్ ద ఇయర్, మళ్ళీ ఇంకా ఉందండి పాయింట్. ఏ విత్ డ్రూ 8,000 రూపీస్, బి విత్ డ్రూ 10,000 రూపీస్. ఈ అమౌంట్స్ ని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఈ అమౌంట్స్ వాళ్ళ క్యాపిటల్ మీద ప్రభావం చూపిస్తాయి, అంతేగాని ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, సారీ, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 25,000 రూపీస్ కి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇస్తేనే సంస్థ పార్ట్నర్స్ నుంచి ఏం చేస్తుందంటే పార్ట్నర్స్ మీద ఛార్జ్ చేస్తుందండి. సంస్థకి ఏంటంటే పార్ట్నర్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. పార్ట్నర్స్ సంస్థకి పే చేయాల్సి ఉంది. అప్పుడు ఏంటి అంటే ఈ ప్రాఫిట్స్ కి మనం యాడ్ చేసేవాళ్ళం, కానీ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనే పాయింట్ లేదు కాబట్టి ప్రస్తుతం ఈ సమ్లో మనకి 8,000 10,000 రూపాయలతో సంబంధము లేదు. క్లియరా? ఈ రెండింటి పక్కన పెట్టండి. ఎందుకు అంటే ఇవి డ్రాయింగ్స్ అంతేగాని ఇంట్రెస్ట్ అనేది ఏమి చెప్పలేదు. గివ్ జర్నల్ ఎంట్రీస్ రిలేటింగ్ టు డివిజన్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నారండి ఈ సమ్. క్లియరా? రైట్. నేను మొత్తం మీద కలిపి చెప్తానండి మీకు ఒకే సమ్లో. మీకు ఎందుకు అంటే ఇల్యూస్ట్రేషన్ 1 ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎంట్రీస్ అడిగారండి. తర్వాత నేను క్లియర్ గా మీకు అర్థం కావడం కోసం నేను ఏంటంటే ఇంకో సమ్ కూడా తీసుకుంటున్నాను. ఒక నిమిషం చూడండి. ఇదేనా? ఓకే, ఫస్ట్ సమ్, థర్డ్ సమ్. ఫస్ట్ తర్వాత దీనికి వస్తున్నామండి. అండ్ 3 అని పెట్టాను. ఒకసారి ఇది కూడా చూడండి. A and B start business on January 2022 with capitals 30,000, 20,000, same అండి. According to the partnership deed, B is entitled to a salary of 500 rupees per month. అదే సేమ్, ఇదిగోండి, 6% per annum. The remaining profits are to be distributed amongst the partners in the ratio of 5:3. During 2022, the firm earned a profit before charging salary to B and interest on capitals amounting to 25,000. During the year, A withdraw 8,000 and B withdraw 10,000 for డొమెస్టిక్ పర్పస్. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అన్నారండి. సేమ్ ప్రాబ్లం కి పైన ఒకటో లెక్కలో ఏమడిగారండి? ఎంట్రీస్ అడిగారు, జర్నల్ ఎంట్రీస్ అడిగారు. ఇక్కడ P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అడిగారు. నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. వెయిట్, ఇదిగోండి 1 ఫస్ట్ ప్రాబ్లం, దీని తర్వాత మనం సెకండ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్. ఇక్కడ ఏమడిగారు చూద్దాం. సేమ్ ప్రాబ్లం అండి. ఏమడిగారంటే ప్రిపేర్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఏ అండ్ బి అడిగారు. క్యాపిటల్ అకౌంట్స్ అడిగారండి. ఈ మూడిటికి కూడా నేను ఏంటి అంటే ఒకటే సమ్ని మనకి 1 2 4 లెక్కలుగా అడిగారండి. నేను మొత్తం కూడా అంటే ఏమేమి అడిగారు ఇక్కడ రాసుకుందామండి. 1 2 అండ్ 4 ఇల్యూస్ట్రేషన్స్ అండి ఇవన్నీ కూడా. ఈ 3 సమ్స్ ని మనం ఏమడిగారు ఇక్కడ చెప్తున్నా. ఫస్ట్ ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ అడిగారండి, జర్నల్ ఎంట్రీస్. తర్వాత సెకండ్ ఏం అడిగారు అంటే నిన్ను P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అడిగారు. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి చెప్పండి? ఇందాక చెప్పాను ఏమిటి అంటే
వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ నెట్ ప్రాఫిట్ లో నుంచి పార్ట్నర్స్ కి ఇవ్వాల్సిన వాటిని ఇచ్చేస్తే మిగిలిన దానిని పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అది పిఎన్ఎల్ అప్రోప్రియేషన్ నుంచి దీని ద్వారా చేస్తామన్నమాట. అంటే నెట్ వచ్చినటువంటి ప్రాఫిట్ ని దీనికి ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి పార్ట్నర్స్ కి మళ్ళీ ఇస్తాము. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఆల్రెడీ మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ చెప్తున్నారు కదండి, 30,000 20,000 అని. అవి చేంజ్ అయినాయా, ఏ ఎలా చేంజ్ అయినాయి, ఏవి కలవడం వల్ల చేంజ్ అయినాయి అనే దాని గురించి మనం మాట్లాడదాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఈ మూడింటిని కూడా మనం 1 2 మరియు 4 లెక్కలు చేస్తే తెలిసిపోతుంది. మీకు జర్నల్ ఎంట్రీస్ అర్థం కావాలి అంటే ఫస్ట్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేద్దామండి, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేద్దాము. క్లియర్? రైట్. సొల్యూషన్స్ ఫర్ 1 2 and 4 ఇల్యూస్ట్రేషన్స్ రైట్. ఫస్ట్ నేను జర్నల్ ఎంట్రీస్ రాయబోవటం లేదండి, నేను ఫస్ట్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ చెబుతా, అర్థం అవుతుంది, అందుకని లాస్ట్ కే చెప్తాను జర్నల్ ఎంట్రీస్. ఓకే, నేను మీకు గట్టిగా చెప్తున్నానండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి నా క్లాసెస్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఏంటండి, దీని పేరు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. మనకి ఇది అయిపోయి ఇంట్రడక్షన్ అయిపోయినాక గుడ్ విల్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళే చాప్టర్ పేరు ఏంటి అంటే అడ్మిషన్ వెళ్తామంటే అడ్మిషన్ తర్వాత రిటైర్మెంట్, తర్వాత డెత్, తర్వాత డిజల్యూషన్, సంస్థ రద్దు అన్నమాట. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అయిపోయినాక తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఉన్నటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో అది చేంజ్ అయ్యింది. ఎందుకు? వాళ్ళ రెమ్యూనరేషన్స్ వలన, అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ వలన, అలాగే వాళ్ళకి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదండి ప్రాఫిట్స్, వాటి వలన చేంజ్ అయింది. సో అది కూడా మనం రాస్తున్నాం. ఇదిగోండి రెండు అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఏ అండ్ బి ఇద్దరిది కూడా ఒకటే ఒక అకౌంట్ లో రెండు చూపిస్తున్నాం మనం. మీకు ఐడియా ఉండే ఉంటది కామర్స్ స్టూడెంట్స్ కి. ఇదిగోండి రైట్, హెడ్డింగ్ పెడతాం దీన్ని కూడా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్స్ రైట్. ఈయన ఎవరండి? ఏ అమౌంట్ రూపీస్, అలాగే బి ఏ బి రైట్. పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో మీరు ఏం చేస్తారు అంటే నెట్ ప్రాఫిట్ తీసుకోండి. మీకు గుర్తుందా అండి, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది అంటే అర్థం ఏంటి? మనకి ఇటుపై సైడ్ ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెన్సెస్, అప్పుడు వచ్చింది ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ అని రాసాము. గుర్తొచ్చిందా? ఆ నెట్ ప్రాఫిట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ కి బై నెట్ ప్రాఫిట్ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్తావు. నెట్ ప్రాఫిట్ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత అండి? అమౌంట్ 50,000 రూపీసేనా? 50,000 రూపాయలేనా? కాదా? కాదు, 25,000 ప్రాఫిటే తీసుకోవాలి, క్యాపిటల్స్ రాయద్దు. 25,000 రూపాయలు. మరి వీళ్ళ క్యాపిటల్స్ కూడా ఉన్నాయి కదండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఏకి 30,000, బికి 20,000 రూపీస్. ఇంతకన్నా ఏం మాట్లాడమాకండి మీరు, అంతే అయిపోయింది. దట్స్ ఆల్. ఇప్పుడు చూద్దామా, ఈ ప్రాఫిట్ 25,000 రూపీస్ ఉన్నది ఉన్నట్టు ఉండట్లేదండి. ఎందుకు అంటే ఇదిగోండి, ఏ సమ్ అయినా ఒకటేనండి, ఒకటైనా రెండైనా మూడైనా, అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను. ఏమైందంట, 500 రూపీస్ బికి శాలరీ ఇవ్వాలంటండి, ప్రాఫిట్స్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ నుంచి. అంటే ఇదిగోండి బి క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. బి క్యాపిటల్ అకౌంట్ ఎందు నిమిత్తము? శాలరీస్ నిమిత్తం అండి. ఇదిగోండి శాలరీస్ ఎంత? 500 రూపీస్ ఇంటూ 12 months, 6,000 రూపాయలు ఇచ్చేసాం బో. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఎవరికంటే ఫస్ట్ బి క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో ఇంట్రెస్ట్, అలాగే 2 బి క్యాపిటల్ అకౌంట్ ఏంటంటే ఇంట్రెస్ట్.
సరే ప్లేస్ లేదు కదా, నేను ఇక్కడికి వచ్చేసాను. 30,000 మీద 6%, సో 1,800 రూపీస్. తర్వాత 20,000 మీద 6%, 1,200 రూపీస్. మొత్తం వచ్చేటప్పటికి 3,000 రూపాయలండి. సరే సెపరేట్ గానే రాద్దాం. 1,800 రూపీస్, 1,200 రూపీస్. క్లియరా? రైట్, అయిపోయింది. ఇంకా ఈ అమౌంట్స్ ని 25,000 రూపీస్ లో నుంచి, ఇదిగోండి 25,000 రూపీస్ లో నుంచి ఈ మూడు అమౌంట్స్ లెస్ చేద్దామండి. క్యాల్సి ఎక్కడ పెట్టేసాను, ఉంది ఇక్కడ. 25,000 రూపీస్ మైనస్ 6,000 రూపీస్ మైనస్ 3,000 ఈజ్ ఈక్వల్ టు 16,000 రూపాయలు వచ్చింది మాకైతే. 16,000. ఈ 16,000 రూపాయలని టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్, 5:8 రేషియో, 5:8. సో 16,000 ఇంటూ 5/8 అంటే 10,000, 6,000 వస్తుంది. 10,000, 6,000. మీకు అర్థం అయ్యిందని అనుకుంటున్నాను నేను. అర్థమైందా? 10,000, 6,000 అయిపోయింది. ఓవర్. ఇప్పుడు మనము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి వచ్చేసి ఎక్కడైతే నువ్వు క్యాపిటల్ 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 రాసావో వాటిని రివర్స్ చేసుకుంటే సరిపోలా. అంత బాధ ఎందుకు? మనకి బికి ఏం కలుస్తుందండి? రెమ్యూనరేషన్ కలుస్తుందండి. ఎంత? 6,000 రూపాయలు బై పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్. పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ ఏంటండి అది? అర్థం కాల మాకు. అది ఏంటంటే శాలరీ. తర్వాత బై పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎవరికి? ఏకి 1,800, బికి 1,200. క్లియరా? అయిపోయింది. ఇంకొకటి ఉందండి. ఏంటి? ప్రాఫిట్ వచ్చింది కదా. ఓకే, పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ బ్రాకెట్ లో ప్రాఫిట్ ఎంతండి? 10,000 ఒకడికి అయితే ఇంకొకటికి 6,000 రూపీస్. 5:8 రేషియోలో. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అయితే లేదు. డ్రాయింగ్స్ కూడా మనకి మర్చిపోయాను. ఏమి ఇచ్చారండి మనకి? డ్రాయింగ్స్ పాయింట్స్ ఇచ్చారు కదా, మరి డ్రాయింగ్స్ రాసుకోవాలిగా. మరి డ్రాయింగ్స్ మనం ఏం చేస్తామండి? ఆ, ఎంత అమౌంట్ అండి డ్రాయింగ్స్? చూడండి మనకి 8,000. ఇక్కడ లాస్ట్ పాయింట్ కనీసం. డ్యూరింగ్ ద ఇయర్ ఏ విత్డ్రో 8,000 అండ్ బి 10,000. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అయితే లేదండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది అంటే మనకి ఇక్కడ రాసుకునే వాళ్ళం అండి. ప్రాఫిట్ ఎక్కడైతే మనం పిఎండ్ఎల్ అప్రాపరియేషన్ లో రాసుకుని చేస్తున్నామో అక్కడ బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని రాసుకునే వాళ్ళం. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏం లేవు, ఓన్లీ డ్రాయింగ్సే. నువ్వు క్యాపిటల్ తీసుకొచ్చినప్పుడు సంస్థ క్రెడిట్ సైడ్ రాసుకుందండి లయబిలిటీగా. ఓకేనా? ఇప్పుడు డ్రాయింగ్స్ వచ్చేటప్పటికి మనం ఎక్కడ రాస్తాము అంటే 8,000 ఇంకొకటి ఏంటండి 8,000 రూపాయలు ఒకటి, 10,000 రూపీస్. ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయండి డ్రాయింగ్స్ గురించి. 10,000 అండ్ 8,000 రూపీస్ టు డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అకౌంట్స్ అయిపోయిందండి. క్లియరా? మొత్తం చూద్దాం. 30,000 రూపీస్ ప్లస్ 1,800 ప్లస్ 10,000 రూపీస్ అంటే టోటల్ 41,800 రూపీస్ ఉండేవి. కానీ ఈయన గారు తీసుకెళ్లిపోయారు ఒక 10,000. సో 31,800 రూపీస్ వచ్చింది ఈయన గారిది. రెండు 20,000 రూపీస్, 20,000 ప్లస్ 6,000 రూపీస్ ప్లస్ 1,200 రూపీస్ ప్లస్ 6,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 33,200 రూపీస్. 33,200 రూపీస్ మైనస్ 8,000 ఈజ్ ఈక్వల్ టు 25,200 రూపీస్. ఇదండి ఇక వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ లో ఉన్నది. సో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ రాసుకుంటాం. ఇలా చేయాలి. క్లియరా? మనకి ఎన్ని సమ్స్ తెలిసిపోయింది ఇప్పుడు? ఇదిగోండి సెకండ్ ఇల్యూస్ట్రేషన్ సెకండ్ అండి. ఇది ఇల్యూస్ట్రేషన్ సెకండ్. ఇది తర్వాత ఇల్యూస్ట్రేషన్ 4 అండి. ఇది 4. సారీ, సెకండ్ వేరే చెప్పారుగా. ఇల్యూస్ట్రేషన్ 3 అండి. ఇది ఇల్యూస్ట్రేషన్ 3. 3, 4. ఒకటోది ఏంటి మనకి? జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. ఒకటోది జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. ఓకే, ఇల్యూస్ట్రేషన్ 1. ఏమని రాస్తామండి మనం? ఏమీ లేదు. ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాం కదండి. ఇదే కదండి ఎంట్రీస్. వీటినేగా మళ్ళీ మనం తీసుకొచ్చి రెండో దాంట్లో కూడా రాసింది. ఆ మూడింటినే కదండి మనం రాసింది. 1, 2, 3. తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ అంతే. అవునా?
అవి రాస్తే అయిపోతుంది. రాద్దాం. ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ది P&L appropriation account that are 25,000 rupees to ఎవరెవరికి ఇచ్చామండి మనం? టు B capital account. ఇక్కడ చూడండి ఒకసారి, ఎప్పుడైనా కానీ ప్రొఫార్మా చూసుకుంటూనే వెళ్ళండి. ఫస్ట్ ప్రాబ్లం ఇదిగోండి, జర్నల్ ఎంట్రీస్ అని రాశారు. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ రాసేసి డేట్ కాలము, పర్టికులర్స్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. రైట్. ఓకే, నేను ప్రొఫార్మా ఏం స్టార్ట్ చేయలేదు. మనం ఎంట్రీస్ కూడా మొత్తం కలిపి ఏం రాయలేదు, దానికి రాసేశారు. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటార్ ఎంత అమౌంట్ ఇచ్చామండి మనం? రెమ్యూనరేషన్ కి 6,000 రూపీస్, 6,000 రూపీస్ రెమ్యూనరేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి మళ్ళీ P&L అప్రాప్రియేషన్ అకౌంట్ డెటార్, అప్రాప్రియేషన్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు పి క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కండి ఇది. 1,800 రూపీస్, 1,200 రూపీస్, మొత్తం టోటల్ 3,000 రూపీస్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? వాళ్ళు ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నందుకు P&L అప్రాప్రియేషన్ అకౌంట్ డెటార్, అప్రాప్రియేషన్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్. ఎంతండి? 10,000, 6,000, మొత్తం 16,000. ఒకసారి P&L అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ కదండి, మొత్తం యాడ్ చేసుకోండి. ఇదిగోండి, డెబిట్ లో ఉన్న 6,000, తర్వాత 9,000 ప్లస్ 16, మొత్తం 25,000. 25,000 రూపాయలు ఇలా డిస్ట్రిబ్యూట్ అయిందాను. ఇంతే జర్నల్ ఎంట్రీస్. మొత్తం 3 లెక్కలకి మనం ఆన్సర్ చేసాం. 1, 2, 3, 4. మరి 2 ఏంటి? సెకండ్ ప్రాబ్లం ఏంటి చూసేద్దాం అది కూడా. ఇదిగోండి, రెండో ప్రాబ్లం కూడా చేయగలం మనం. నో ప్రాబ్లం. Ram, Rahim and Karim are partners in a firm. They have no agreement in respect of profit sharing ratio. Agreement ledu. Interest on capital, interest on loan advanced by partners and remuneration payable to partners. వాటి గురించి అసలు ఒప్పందంలో రాసుకోలేదు. రాసుకోకపోతే ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తావా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తావా? నో, ఇవ్వం. మరి లోన్ ఎంత ఇస్తాము? 6% ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెమ్యూనరేషన్ ఇస్తామా? నో రెమ్యూనరేషన్, అంటే శాలరీ ఇవ్వము. ఇంతే. ఈ 3 పాయింట్స్ తెలిస్తే మీకు తెలిసినట్టే. రామ్, హూ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మాక్సిమం క్యాపిటల్, డిమాండ్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ at 10% per annum and share of profits in the capital ratio, but Rahim and Karim do not agree. ఒప్పుకోలేదు మిగిలిన వాళ్ళు. ఏమన్నాడంటే, రాము నేను ఎక్కువ క్యాపిటల్ తెచ్చా, నాకు 10% ఇంట్రెస్ట్ కావాలి అన్నాడు. అలాగే షేర్ ప్రాఫిట్స్ షేర్ ఏదైతే ఉందో, ఫోన్ వచ్చింది రండి, కట్ చేశాను. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో, క్యాపిటల్ ఎక్కువ తెచ్చాగా నేను, నాకు ఇంట్రెస్ట్ కావాలి, అలాగే క్యాపిటల్ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రాఫిట్స్ అన్నారు. దొబ్బేమన్నారు ఎవరు? రహీం అండ్ కరీం నో, ఒప్పుకోం, ఎందుకంటే మనం అగ్రిమెంట్ రాసుకోలేదు అన్నారు. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లేదు, నో రెమ్యూనరేషన్ అడగలేదండి పాపం. Rahim has devoted full time for running the business and demands a salary at the rate of rupees 500 per month. But Ram and Karim do not agree. వీడియో అడిగాడంటే 500 రూపాయలు ఇవ్వాలి నెలకి అన్నాడు. అగ్రిమెంట్ రాసామా? రాయలేదు. ఎందుకు చెప్పారు? దే హ్యావ్ నో అగ్రిమెంట్ అన్నారు కాబట్టి నువ్వు కూడా దొబ్బాయి అన్నారు వీళ్ళిద్దరు రహీంని. నెక్స్ట్ రహీం, సో మనకి 2 పాయింట్స్ లేవు. కరీం డిమాండ్స్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. వీడు మాట్లాడకుండా ఉన్నాడా? వీడు అడిగాడండి 2,000 ఇవ్వాలి అనేసి. దేని మీద? నేను అప్పు తెచ్చి ఇచ్చాను బయట నుంచి, మీరు ఒక్కొక్కడు నువ్వు ఎక్కువ పని చేశాను డబ్బులు రెమ్యూనరేషన్ ఇవ్వమని ఒకడు, తర్వాత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వమని ఒకడు. ఇలా అడిగితే వీడేమన్నాడంటే 2,000 రూపాయలు నేను అడ్వాన్స్ ఇచ్చాను, నాకు 12% ఇంట్రెస్ట్ ఇవ్వండి నా లోన్ మీద అన్నారు. ఇవ్వం, దొబ్బేమన్నారు. కానీ ఇస్తాం. ఎంత?
6%. అబ్సెన్స్ ఇన్ ద అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ అసలు ఏం చెప్పలేదండి. అయితే 6% ఇస్తామన్నారు. హౌ షెల్ యూ సెటిల్ ద డిస్ప్యూట్ అండ్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ 10% ఆఫ్ ద డివిజబుల్ ప్రాఫిట్స్ టు రిజర్వ్. ఓకేనా, నువ్వు ఎలా చేస్తావో చెయ్యండి. మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 10% ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ కి మళ్లించిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చెయ్యండి. ప్రాఫిట్ వచ్చేటప్పటికి 45,000 రూపాయలు అని చెప్పారండి. మనం ఒకటే చేద్దాం. ఈ 45,000 రూపాయల్లో రెమ్యూనరేషన్ ఇవ్వము. తర్వాత ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఇవ్వము, ఏమి ఇవ్వము. కానీ లోన్ మీద ఇంట్రెస్ట్ ఇస్తామండి. 2,000 రూపాయల మీద ఎంత అంటే మనం 6%, 6%, అంటే 120 రూపాయలు. ఇదేంటి అండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానం. సో ఈ 45,000 లో నుంచి 120 రూపీస్ తీసేసేయి నువ్వు. 45,000 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 44,880 రూపాయలు వచ్చింది. దీనిలో నుంచి ఇంటూ 10% రిజర్వ్ కి, జనరల్ రిజర్వ్ కి 4488 ట్రాన్స్ఫర్ చేయి. దేనికండి, ఇది జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయి. సో రిమైనింగ్ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయండి మనకి, 44,880 మైనస్ 4488 రిజర్వ్ తీసేస్తే, 4488 తీసేస్తే 40,392 రూపీస్ ఏదైతే ఉందో మనకి ఏమీ చెప్పలేదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి సమానముగా ఒక్కొక్కడికి 1/3. సో 3 భాగాలు చేసాయి. 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తే అంత 13,464 వచ్చిందండి. ఇంతే చేసేది మనం. ఇక చూడండి, ఇదంతా చెప్పారు మీకు ఏమని, దెర్ ఈస్ నో పార్ట్నర్షిప్ డీడ్, దేర్ ఫోర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఆర్ టు బి అప్లైడ్ ఫర్ సెటిలింగ్ ద డిస్ప్యూట్. No interest on capitals is payable to any partner. Therefore, Ram is not entitled to interest on capital. No remuneration is payable to any partner. Therefore, Rahim is not entitled to any salary. రాయాలండి ఇలా. Since interest on loan payable to partner is not an appropriate of profit, it will be charged to profit and loss account. ఓకే, 6% కాడికి ఇస్తాం. ద ప్రాఫిట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ. ఇదిగోండి, 45,000 లోంచి 120 ఇక్కడైనా లెస్ చేయండి. లేదు మేడం మేము ఇక్కడ రాసుకుంటాము అంటే అలా అయినా రాసుకోవచ్చండి. అర్థమవుతుందా, ఇక్కడైనా కానీ 120 రూపీస్ రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. మొత్తం మీద మనకి 44,880 రూపీస్ వస్తుందండి. మనం దాంట్లో 44,880 రూపీస్ అంటే ఏంటి, 45,000 రూపీస్ లో నుంచి 120 లెస్ చేస్తే దాన్ని ఇక్కడైనా కూడా రాసుకుని చేసినా కూడా సేమే వస్తుంది. ఏంటండి ఇక్కడ దీంట్లోంచి లెస్ చేశారా అనుకోవాల్సిన అవసరం లేదండి. మనం డెబిట్ సైడ్ అయినా కానీ రాసుకుని చేసినా కూడా సేమ్. వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 44,880లో 10% ట్రాన్స్ఫర్ చేసి నాకు వచ్చినటువంటి అమౌంట్ ని ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఈక్వల్లీ. ఇంతే. సో మన 1, 2, 3, 4 సమ్స్ అయిపోయినాయండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ అండి. ఇందాక చెప్పాను కదండి నేను, టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటేమో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, 2 ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అనగానే మనకి మళ్ళా దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. మనకి కరెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం. ఒకటేమో ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, రెండోది కరెంట్ అకౌంట్ అన్నమాట. ఇది ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వేసాం కదండి ఫస్ట్, సెకండ్, థర్డ్ సమ్స్ లో, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ సమ్స్ లో అలా అన్నమాట. ఓకేనా, జనరల్ గా మనం వేసేటటువంటిది ఇది. ఎందుకు, మన 30,000 రూపాయలు ఏదైతే ఉందో ఇదిగోండి 30,000 రూపీస్ ఏమైంది, ఇది చేంజ్ అయింది కదండి. ఏ మెథడ్ లో చేంజ్ అవుతుంది అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ లో చేంజ్ అవుతుంది. అంటే ఈ జరిగేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని దీని మీద ఎఫెక్ట్ పడతాయి అన్నమాట. అదే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో ఏంటి అంటే మనం తెచ్చినటువంటి అంటే పార్ట్నర్ తెచ్చినటువంటి క్యాపిటల్ అలాగే ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్, శాలరీస్ ఇవన్నీ ఎలా చేయాలి మేడం అంటే దానికి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారండి. దాని గురించి చెప్తున్నారు, అంతకన్నా ఏమీ లేదు. చాలా చాలా సింపుల్. దాని మీద ప్రాబ్లం ఏమైనా ఇస్తే కనుక మనం నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఇంకా మీకు అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఇంకోటి ఉంటుందండి. ఇది కూడా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఇవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అలాగే గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా అది చెప్దాము. తర్వాత క్యాపిటల్ రేషియోస్ అట. ఓకే, రైట్. ఓకే అండి, ఆపేద్దాం ఇక ఈ క్లాస్.